యేసు ప్రభు గారు ఆయన పుట్టుకలోనే ఆయన ఏ వంశంలో అయితే పుట్టారో ఆ వంశం నుంచే గొప్ప మెసేజ్, మామూలు మెసేజ్ కాదు, చాలా గొప్ప మెసేజ్ చెప్పాడు. అది ఈరోజు మనం దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాం, చదువుకుందామండి. మత్తయి 1:1 అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశవాళి. అంటే అబ్రహాము కుమారుడు అగు దావీదు కుమారుడగు యేసుక్రీస్తు వంశం. అంటే యేసుక్రీస్తు గారు ఏ వంశంలో పుట్టారు? అబ్రహాము కుమారుల నుంచి అలాగే దావీదు వరకు వస్తుంది జనరేషన్. దావీదు దగ్గర నుంచి యేసు ప్రభు గారు ఆ వంశంలో జన్మించారు. మరి ప్రత్యేకత ఏముంది ఆ వంశంలో? ప్రత్యేకత అంటే ఈ ప్రపంచాన్ని రక్షించిన దేవుడు ఒక వంశంలో నుంచి పుట్టారంటే దానికి చాలా ప్రత్యేకత ఉంటుంది, చాలా ఘనత ఉంటుంది. అయితే ఆ ఘనత దేవుడు ఎవరికి ఇచ్చారు? ముఖ్యమైన వాళ్ళు ఏంటంటే నేను చెప్తాను చూడండి. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను, యూదా తామారునందు పెరేసును జెరాహును కనెను, పెరేసు యెస్రెమును కనెను, యెస్రెము ఆరామును కనెను, ఆరాము అమినదాబును కనెను, అమినదాబు నయసోనును కనెను, నయసోను సల్మానును కనెను, సల్మాను రాహాబునందు బోయాజును కనెను, బోయాజు రూతునందు ఒబేదును కనెను, ఒబేదు యెషయిని కనెను, యెషయి రాజైన దావీదును కనెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మీరు 5వ వచనంలో మీరు చూసినట్లయితే సల్మాను రాహాబునందు బోయాజును కనెను. ఏంటంటే పేరు రాహాబు. రాహాబు ఒక స్త్రీ అన్నమాట. ఎవరండి? రాహాబు ఒక స్త్రీ, ఒక అన్యురాలు. అంటే మన దేవుణ్ణి ఆరాధించే వ్యక్తి కాదు రాహాబు, ఒక అన్యులని ఆరాధించే వ్యక్తి రాహాబు. అంటే రాహాబు ఏ పట్టణానికి సంబంధించిన వ్యక్తి అంటే యెరికో పట్టణానికి సంబంధించిన వ్యక్తి, కానాను దేశానికి సంబంధించిన వ్యక్తి. అసలు ఎవరు ఈ రాహాబు? ఈ రాహాబు పేరు పరిశుద్ధ గ్రంథంలో ఎందుకు రాయబడింది? ఈ రాహాబు పేరు యేసు ప్రభు గారు అంటే రక్షకుడైన యేసు ప్రభు గారు పుట్టిన వంశవాళిలో ఎందుకు రాహాబు పేరు లిఖించబడింది అనేది మనం ఆలోచన చేసినట్లయితే, రాహాబు ఒక అన్యురాలు, రాహాబు ఒక వ్యభిచారి స్త్రీ. ఏంటండి? వ్యభిచారి స్త్రీ, ఒక అన్యురాలు. కానీ ఎందుకు పరిశుద్ధ గ్రంథంలో ఆమె పేరు లెక్కింపబడింది అనేది మనం చాలా బాగా ఆలోచన చేయాలి. ఇక్కడే మనకు అర్థమవుతుంది దేవుని హృదయం ఎటువంటిది, దేవుని మనసు ఎటువంటిది, రాహాబుని ఎందుకు దేవుడు రక్షించాడు, రాహాబు పేరు ఎందుకు పరిశుద్ధ గ్రంథంలో లెక్కించబడిందని మనం ఆలోచన చేసినట్లయితే, మన యెహోవా దేవుడు ఇశ్రాయేలు జనాంగమును, బానిసలుగా ఉన్న ఇశ్రాయేలు జనాంగమును ఈజిప్ట్ దేశం నుంచి ఏ దేశం ఇస్తానన్నారండి వాళ్ళకి? కానాను దేశాన్ని ఇస్తున్నారు. ఏ దేశాన్ని ఇస్తున్నారు? కానాను దేశాన్ని ఇస్తున్నారు. అయితే ఇంకా ఆఖరి ప్రయత్నం చేయాలి, వెళ్ళి కానాను దేశాన్ని ఆక్రమించుకోవాలి. ఎవరు ఆక్రమించుకోవాలి? ఇశ్రాయేలు జనాంగము కానాను దేశాన్ని ఆక్రమించుకోవాలి. ఆక్రమించుకోవడానికి అక్కడ లీడర్ యెహోషువ లీడర్ ఏం చేశారంటే 2 గూఢచారులను పంపిస్తారు. ఎవరు పంపించారండి? 2 గూఢచారులను ఇశ్రాయేల్ జనాంగం నుంచి పంపిస్తారు. ఆ 2 గూఢచారులు వెళ్ళి యెరికో పట్టణానికి వెళ్ళి అక్కడ ఈ రాహాబు గృహములో వాళ్ళు రెస్ట్ తీసుకుంటారు. అంటే రాహాబు గృహములో దాక్కుంటారనమాట. అంటే అక్కడ ఉన్న రాజులకు తెలియకుండా, అక్కడ ఉండే దేశ ప్రజలకి తెలియకుండా రాహాబు వాళ్ళకి సహాయం చేస్తుంది. ఏం చేస్తుందండి? సహాయం చేసింది. కాకపోతే రాహాబుకి సంబంధం ఏంటి? రాహాబు ఎటువంటి వ్యక్తి? అన్యురాలు. రాహాబు ఒక వ్యభిచారి స్త్రీ. కానీ రాహాబు ఎవరికి సహాయం చేస్తుంది? దేవుని పిల్లలు. దేవుని పిల్లలు అంటే దేవుని నమ్మిన వారే దేవుని పిల్లలు. అక్కడ దేవుని పిల్లలు ఎవరు? ఇశ్రాయేలు జనాంగం. ఆ ఇశ్రాయేలు జనాంగముకు రాహాబు ఏం చేస్తుందండి? సహాయం చేస్తుంది. అది ఎలా సహాయం చేస్తుంది అంటే, రాహాబు ఎలా సహాయం చేస్తారు అనేది మన పరిశుద్ధ గ్రంథం నుంచి మనం చూసినట్లయితే, యెహోషువ 2వ అధ్యాయము 11వ వచనం చదువుదామండి. యెహోషువ 2వ అధ్యాయము 11వ వచనం. ఈ 11వ వచనంలో రాహాబు ఎటువంటి స్త్రీ అంటే తన మనసు ఎటువంటిది, తన హృదయం ఎటువంటిది, అసలు అంటే అన్యురాలైన రాహాబు మనసు ఎటువంటిది, అన్యురాలైన రాహాబు దేవుని పట్ల ఎటువంటి ఆసక్తి కలిగి ఉందనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. 2వ అధ్యాయం 11వ వచనం చూసినట్లయితే రాహాబు చెప్పిన మాట ఇది. మేము వినినప్పుడు, తీసారండి, యెహోషువ 2:11 పాత నిబంధన గ్రంథం అండి. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను, మీ దేవుడైన యెహోవా
పైన ఆకాశమందును క్రింద భూమి యందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనాను ధైర్యం ఏమాత్రము ఉండదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. రాహాబు ఏం చెప్తుందండి? మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయిన, అంటే తను చాలా రిపెంటెన్స్, తన గుండె కరిగిపోయిందంటే ఏమింది? ఏమీ విన్నది. రాహాబు అంటుంది, మేము వినినప్పుడు నా గుండెలు కరిగిపోయాను. మీ దేవుడైన యెహోవా ఆకాశమందు ఆయనే దేవుడు, భూమి యందు ఆయనే దేవుడు. అంటే ఆమె సాక్షిగా చెబుతుంది ఏమని? ఆకాశమందు ఆయనే దేవుడు, భూమి యందు ఆయనే దేవుడు. మీరు నమ్ముచున్న దేవుడే నిజమైన దేవుడు అని ఎవరు సాక్ష్యం చెప్తున్నారు? రాహాబు చెప్తుంది, ఒక అన్యురాలు చెప్తుంది. ఆ మాటకి దేవుడు రాహాబును గొప్పగా ఆశీర్వదించాడు. ఆ మాటకి దేవుడు రాహాబు ఒక వ్యభిచారి అయినా కానీ తన పాపము క్షమించి తనకు కొత్త జీవితంలో దయచేసి పరిశుద్ధ గ్రంథంలో ఆ యేసు ప్రభు గారు పుట్టిన వంశవాళిలో రాహాబు పేరును లిఖించారు. అసలు అవసరం ఉందండి ఆమె పేరు పెట్టాల్సిన అవసరం లేదు దేవుడికి. కానీ అక్కడ దేవుడికి మనసు తెలుస్తుంది. దేవుడికి వ్యత్యాసం లేదు. ఏంటంటే యేసు ప్రభు గారికి వ్యత్యాసం లేదు. వాడు మంచోడా, వాడు చెడ్డోడా, వాడు ధనవంతుడా, వాడు పేదవాడా, వాడు పరిశుద్ధుడా, వాడు పాపుడా అని ఎటువంటి వ్యత్యాసం ఉండదు. వ్యత్యాసం ఎవరికి ఉంటుంది? మనుషులకు మనకు ఉంటుంది. ఏముంటుందని వ్యత్యాసం? మనకు ఉంటుంది. మనం పెట్టుకుంటాం వ్యత్యాసం. ఎవరైనా ఒక తప్పు చేశారనుకో, ఒక తప్పు చేస్తూ మన కళ్ళ ముందు కనిపించారనుకో, జీవితాంతం మన ఆ తప్పుకు సంబంధించిన మనిషిగానే మనం చూస్తాం. ఎవరికైనా ఒక్క తప్పు తెలిస్తే మనం ఏం చేస్తామండి? మానవ హృదయం కలిగిన మనం ఏం చేస్తున్నాము? ఇంకా జీవితాంతం కూడా అదే గుర్తుపెట్టుకుంటాం. కానీ ప్రతి మానవుడు తప్పు చేస్తాడు, ప్రతి మానవుడు పాపము చేస్తాడు. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి గొప్ప మహిమను కోల్పోతున్నారు. అయితే మనం పాపం చేయడం వల్ల నిజంగానే దేవుడు అనుగ్రహించే మహిమను మనం కోల్పోతాం. పాపం చేయడం వల్ల మనం దేవునికి దూరం అయిపోతాం. కానీ మనము తిరిగి దేవుని దగ్గరికి రావాలనే ఆసక్తితో ఉంటే, తిరిగి హృదయంతో, విరిగి నలిగిన హృదయంతో దేవునికి ప్రార్థన చేస్తే, విరిగి నలిగిన హృదయంతో దేవుని పరిపూర్ణంగా నమ్మితే, విరిగి నలిగిన హృదయంతో దేవుని వైపు అడుగులేస్తే, దేవుడు రాహాబును నిలబెట్టినట్టు నిన్ను నన్ను నిలబెడతాడు. రూతును నిలబెట్టినట్టు నిన్ను నన్ను నిలబెడతాడు. దావీదును నిలబెట్టినట్టు నిన్ను నన్ను నిలబెడతాడు. యేసు ప్రభు గారు పరిశుద్ధుల వంశంలో నుంచి చెప్పట్లేదండి. యేసు ప్రభు గారు పాపుల వంశంలో నుంచి పుట్టారు. ప్రతి మనిషి పాపం చేస్తాడు. యేసు ప్రభు గారు దేవుడు కాబట్టి, ఆయన పరిశుద్ధుడు కాబట్టి పరిశుద్ధుల వంశంలో నుంచే రావాలని లేదు. ఆయన వచ్చిన వంశంలో పాపం ఉంది. పాపం చేశారు. దావీదు పాపం చేశారు, రాహాబు పాపం చేసింది, రూతు పాపం చేయలేదు. కానీ రూతు ఒక అన్యస్త్రీ. ఓకే, కానీ దేవుడు ఏ మెసేజ్ ఇస్తున్నాడంటే విలువైన మెసేజ్. నాకు ఎవరు వ్యత్యాసం కాదు, పాపలను రక్షించడానికే నేను ఈ భూలోకానికి వచ్చాను, అందరూ సమానమనే ఒక మెసేజ్ దేవుడు ముందుగానే చెప్తున్నారు. అని ఎవరైతే పాపం చేసి దేవుని నమ్ముతారో వాళ్ళకి గొప్ప రక్షణ కలుగజేస్తారని ముందుగానే దేవుడు మనకి హింటించాడు. రాహాబు విషయంలో మనం సరిగ్గా ఆలోచన చేసినట్లయితే, రాహాబు ఏం చేస్తుందండి? ఏం చెప్పింది రాహాబు? నీ దేవుడు ఆకాశమందు ఆయనే దేవుడు, భూమి యందు ఆయనే దేవుడు. విని ఇంకేం చెప్తుంది? మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను. ఏముంటుందంటే మా గుండెలు కరిగిపోయాను. తను విన్న మాట ఏంటో తెలుసా? దేవుడు ఇశ్రాయేలు జనాంగాన్ని కాపాడడానికి ఎర్ర సముద్రాన్ని 2 పాయల కింద చెల్లిస్తాడు. అనేకమైన యుద్ధంలో వాళ్ళకి విజయాన్ని కలుగజేస్తాడు. ఆ మాటలు వింది రాహాబు. అంటే రాహాబు ఏమిందంటే దేవుడు చేసిన కార్యములను విన్నది. ఏమన్నది? దేవుడు చేసిన కార్యములు విన్నది. దేవుడు చేసిన కార్యములు విని రాహాబు హృదయము, రాహాబు గుండెలు ఏమైపోయిందంటే ఆమె గుండెలు కరిగిపోయినాయి అంట. ఆమె హృదయము మారిపోయింది. ఆమె హృదయం కరిగిపోయి ఏం నమ్ముతుంది? దేవుడి కార్యములు చూసింది. కార్యములు బట్టి తన గుండె కరిగిపోయింది. ఆ కార్యములు బట్టి చెబుతుంది, నీ దేవుడు ఆకాశమందు ఆయనే దేవుడు, భూమి యందు కూడా ఆయనే దేవుడు అని గొప్ప సాక్ష్యము ఇచ్చింది. ఆ ఒక్క మాటతో దేవుడు రాహాబుని తీసుకెళ్లి ఎక్కడ నిలబెట్టాడండి? యేసు ప్రభు గారు పుట్టిన వంశవాళిలో రాహాబును నిలబెట్టాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి మన జీవితం రాహాబు జీవితంలో ఉందా? రాహాబు చేసిన గొప్ప పని ఏంటి? దేవుడి కార్యములను వింది. దేవుడి కార్యములు విని తన హృదయాన్ని, తన బ్రతుకును మార్చుకుంది, దేవుని వైపు తిరిగింది. మరి మనము దేవుని వైపు తిరిగే వాళ్ళ ఉన్నామా? మన జీవితంలో కూడా దేవుడు అనేకమైన అద్భుత కార్యములు చేస్తాడండి. ఏ కార్యములు చేస్తాడు? అనేకమైన అద్భుత కార్యములు చేస్తాడు. నీకు తెలిసిన కార్యములు ఇన్నే, నీకు తెలియని కార్యములు మరెన్నో దేవుడు చేస్తాడు. మనకు తెలిసినే దేవుడు చేస్తాడు అనుకుంటాం,
మన తెలియకుండానే ఎన్నో మార్లు మన ప్రాణాన్ని రక్షిస్తాడు. మన తెలియకుండానే ఎన్నో మార్లు మన జీవితాన్ని సరైన మార్గంలోకి ఆయన నడిపిస్తాడు. మన తెలియకుండానే మనకు వచ్చే అడ్డంకులను తప్పిస్తాడు. మన తెలియకుండానే మన వేదనను తొలగిస్తాడు. ఇప్పుడు నువ్వు శోధనలో ఉన్నా నీకు తెలియకుండానే దేవుడు నీ ప్రతి శోధనను తప్పించి నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదము ముందు పెడతాడు. అటువంటి గొప్ప కార్యములు దేవుడు మన జీవితంలో చేస్తున్నాడు. అయినా 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 మన హృదయం మారుతుందా? మన హృదయం కరుగుతుందా? విరిగి నలిగిన హృదయం మనం పొందుతున్నామా? దేవుని పరిపూర్ణంగా నమ్ముతున్నాం. చిన్న కష్టం వచ్చినా దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నాం. చిన్న శోధన వచ్చినా దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నాం. ఈజీగా మనుషుల్ని తప్పు పడుతున్నాం. ఈజీగా జడ్జిమెంట్ ఇస్తున్నాం. ఇక్కడ దేవుడే మనుషులకి జడ్జిమెంట్ ఇవ్వట్లేదు. ఏంటంటే యేసు ప్రభు గారే తీర్పు తెచ్చట్లేదు. యేసు ప్రభు గారే నువ్వు పాపం చేసినా పర్లేదు, తిరిగి రా, నీ బ్రతుకును మార్చుకొని నేను నిన్ను రక్షిస్తాను, విశ్వాసంతో నమ్ము, నేను ఎక్కడో తీసుకెళ్ళి కూర్చోబెడతానని చెప్పి ఎవరు చెప్తున్నారు? యేసు ప్రభే డైరెక్ట్గా చెప్తున్నాడండి. సో మనం చేసే ఏ తప్పు కూడా శాశ్వతం కాదు. ఈ క్షణమే మన దేవుని హృదయాన్ని, ఈ క్షణమే మన హృదయాన్ని మార్చుకుందాం. ఈ క్షణమే మన పాపపు బ్రతుకుని విడిచిపెడదాము. ఈ క్షణమే రాహాబు ఎలా అయితే దేవుని కార్యములు విని తన హృదయాన్ని మార్చుకుందో, తన బ్రతుకును మార్చుకుందో, మనం కూడా దేవుని కార్యములు విని మన హృదయాన్ని మార్చుకుందాం. ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే మత్తయి రాహాబు ఎలా దేవునికి సహాయపడిందంటే, ఇజ్రాయేల్ ప్రజంగానికి కూడా ఎలా సహాయపడిందంటే, ఆ యెరికో రాజుకి అనుమానం వచ్చి రాహాబు ఇంటికి పంపిస్తారు సైనికుల్ని. ఏంటంటే యెరికో రాజుకి అనుమానం వచ్చి రాహాబు ఇంటికి సైనికులు పంపిస్తారు. సైనికులు పంపించినప్పుడు రాహాబు పైకప్పులో దాస్తారు. ఎవరిని? ఇజ్రాయేల్ ప్రజల నుంచి వచ్చిన ఆ గూఢచారులను పైకప్పులో దాచిపెడుతుంది. పైకప్పులు దాచిపెట్టి వారు ఇక్కడ వచ్చారన్న మాట వాస్తవమే, కానీ వారు ఎక్కడికి వెళ్ళారో నాకు తెలియదని చెప్పి చాలా చాక్యచక్యంగా తప్పించి ఇజ్రాయేల్ ప్రజల్ని కాపాడుతుంది, గూఢచారులను కాపాడుతుంది. అలా కాపాడడం వల్ల ఇజ్రాయేల్ ప్రజలు వచ్చి యెరికో పట్టణాన్ని స్వాధీనం చేసుకొని విజయం సాధించి కానాను దేశాన్ని పొందుకుంటారు. అంటే ఎంత గొప్ప కార్యం అండి! దేవుడు ఇస్తానన్న ప్రామిసింగ్ ల్యాండ్, దేవుడు ఇస్తానన్న ఆ బహుమానమైన ఆ ప్రాంతాన్ని, ఆ దేశాన్ని ఇజ్రాయేల్ జనాంగం పొందడానికి ఎవరు సహాయపడ్డారు? రాహాబు సహాయపడ్డాడు. దేవుడు రాహాబులను ఎందుకు వాడుకున్నాడంటే, ఆమె పాపం చేస్తున్నా కానీ ఆమె హృదయాన్ని దేవుడు చూశాడు. మన పై బ్రతుకులు ఎలా ఉన్నా కానీ మన హృదయాన్ని ఎవరు చూస్తారు? దేవుడు చూస్తాడు. మన హృదయాన్ని చూసి దేవుడు హృదయ పరిశీలన చేసి ఆయన మన జీవితంలో కార్యములు చేస్తాడు. అందుకని మన హృదయం ఎప్పుడు కూడా కోమలంగా, నిర్మలంగా, పరిశుద్ధంగా మన హృదయము ఉండాలి. ఒకవేళ నీలో పాపపు ఆలోచన, పాపపు తలపులున్న వాటిని మనం ఏం చేయాలి? మార్చుకుని మన హృదయంలో దేవుడిని నిలబెట్టుకోవాలి. అప్పుడు దేవుడు రాహాబును నిలబెట్టినట్టు మన జీవితాన్ని కూడా గొప్పగా నిలబెడతాడు. రాహాబుకి ఇచ్చిన గొప్ప, అంటే యేసు ప్రభు గారు పుట్టిన వంశవాళిలో ఆమె పేరును లిఖించారంటే ఎంత గొప్ప విషయం అన్నది, ఎంత గొప్ప విషయం. సో రాహాబుకే చేసిన దేవుడు మనకి చేయడా? రాహాబు జీవితంలో చేసిన గొప్ప అద్భుత కార్యము మన దేవుడు మన జీవితంలో చేయడా? కంపల్సరీ చేస్తాడు. కానీ మనం చేయాల్సిందేంటి? మనస్ఫూర్తిగా దేవుణ్ణి నమ్మాలి. మనస్ఫూర్తిగా రాహాబు చెప్పిన విధంగా ఆకాశమందు మన దేవుణ్ణి మనం ఒప్పుకోవాలి, భూమి యందు మన దేవుణ్ణి మనం ఒప్పుకోవాలి. దేవుని మనం నమ్మకం కలిగి ఉండాలి. రాహాబు తన బ్రతుకుని మార్చుకున్నట్టు మనము తన బ్రతుకుని మార్చుకోవాలి. ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే రూతు గురించి కూడా మనం జ్ఞానం చేసుకుందాం. ఎందుకంటే దేవుడు రాహాబును ఆశీర్వదించి రాహాబుకి ఒక కుమారుడు కలుగజేస్తాడు. ఆ కుమారుడు ఎవరండి? బోయాజు. మన 5వ వచనంలో చూసినట్లయితే సాల్మాను రాహాబునందు బోయాజును కనెను, బోయాజు రూతునందు ఓబేదను కనెను. ఈ బోయాజు ఎవరి కుమారుడండి? రాహాబు కుమారుడు. అండ్ బోయాజు చాలా ధనవంతుడు. అంటే దేవుడు కలిపిన కనెక్షన్ చూసారా? రూతుకి ఎవరి నుంచి వివాహం చేసిన దేవుడు? బోయాజు. బోయాజు ఎవరు? గొప్ప ధనవంతుడు. బోయాజు ఎవరి కుమారుడు? రాహాబు కుమారుడు. ఓకే, అయితే రూతు గురించి కూడా మనం ధ్యానం చేసుకుందాం. రూతు ఎందుకు అంత గొప్ప వ్యక్తిగా ప్రత్యేకించబడింది? రూతు ఒక అన్యురాలు. రూతు ఎవరండి? అన్యురాలు. సో అంటే రూతు దేవుని నమ్మే వంశం నుంచి రాలేదు, అన్య జనుల వంశం నుంచి వచ్చింది. ఐడియల్ వర్షిప్ అంటే వాళ్ళు విగ్రహాలని, రకరకాల బొమ్మల్ని చేసుకుని ఏ దేవతలను పూజించే వంశంలో నుంచి రూతు వచ్చింది. అంటే ఒక మన ఇండియన్ స్టాండర్డ్ లో చెప్పాలంటే షీస్ ఎ హిందూ, అంటే ఒక అన్యురాలు అనమాట.
అన్యురాలైన రూతుని దేవుడు ఎందుకు అంత గొప్పగా ఆశీర్వదించాడు, రూతుని ఎందుకు ధనవంతుడైన బోయాజు నుంచి వివాహం చేశాడు, తర్వాత రూతు నామాన్ని అంటే రూతు నేమ్ని ఎందుకు పరిశుద్ధ గ్రంథంలో నూతన గ్రంథంలో యేసుప్రభు గారు పుట్టిన వంశవాళ్ళలో కూడా ఒక అన్యురాలైన రూతు మీద ఎందుకు పెట్టాడంటే, రూతు చెప్పిన మాటను బట్టి, రూతు విశ్వాసం బట్టి, రూతు హృదయమును బట్టి. అదేంటో మనం ఆలోచన చేద్దాం. రూతు 1వ అధ్యాయము, మన పరిశుద్ధ గ్రంథం నుంచి రూతు 2వ అధ్యాయం ఒప్పించేయండి. రూతు 2వ అధ్యాయము 16వ వచనం మనం చూసినట్లయితే అక్కడ ఒక వాక్యం ఉంటుంది, నేను చదువుతానంటే. రూతు 2:16, నీవు వెళ్ళు చోటుకే నేను వచ్చేదను, నీవు నివసించు చోటునే నేను నివసించదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రూతు గొప్పగా ఆశీర్వదించబడడానికి కారణం, రూతు యేసుప్రభు గారు పుట్టిన వంశవాళ్ళలో ఉండడానికి కారణం, రూతు నూతన గ్రంథంలో తన నేమ్ లిఖించబడడానికి గల కారణం, రూతు చెప్పిన మాట ఏంటంటే, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఒక అన్యురాలైన రూతుని దేవుడు ఎంత గొప్పగా అభిషేకించాడంటే, ఒక అన్యురాలైన రూతుని దేవుడు ఎంత గొప్పగా ఆశీర్వదించాడంటే, ఆమె యొక్క నామాన్ని లేకపోతే ఆమెను క్రీస్తు ప్రభు గారి వంశవాళ్ళలో పెట్టాడు. అలా పెట్టడానికి గల కారణము, ఆమె చెప్పిన మాట, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. అంటే ఒక అన్యురాలు మార్పు చెంది దేవుణ్ణి తెలుసుకుని, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు అంటే, మన దేవుణ్ణి ఒక అన్యురాలు ఒప్పుకుంటే ఆమెను గొప్పగా ఆశీర్వదించాడు. మనం కూడా విశ్వాసంతో మన దేవుణ్ణి మనం ఒప్పుకుంటే, మనం కలిగి ఉన్న యేసుప్రభు గారు మన దేవుడు అని పరిపూర్ణంగా మనం నమ్మితే, మన జీవితంలో ఇంకేం అద్భుత కార్యాలను చేస్తారు. మనకు ఉండే లోటు ఏంటంటే అవిశ్వాసం. ఏంటంటే అవిశ్వాసం. మనకు చాలా తక్కువ విశ్వాసం ఉంటుంది, చాలా తక్కువ నమ్మకం ఉంటుంది. దేవుడి మీద మనకు పరిపూర్ణమైన నమ్మకం ఉండదు. రూతు పరిస్థితి ఏంటంటే, తనకి మొదటి వివాహం జరిగింది. వివాహం జరిగితే తన భర్త ఏమయ్యారండి? చనిపోయాడు. చనిపోయినా కానీ తను ఎవరితో నమ్మకంగా ఉంది? తన అత్తగారితో నమ్మకంగా ఉంది. తన అత్తగారి పేరేంటండి? నయోమి. సో నయోమి అంటది, నువ్వు నీ దేశానికి వెళ్ళిపో, తిరిగి నీ అన్యుల దేశానికి వెళ్ళిపో. అంటే మోయాబు దేశానికి. అక్కడ ఉన్న వాళ్ళు మోయాబులందరూ కూడా అన్యులు అనమాట. సో నీ మోయాబుల ప్రాంతానికి నువ్వు వెళ్ళిపో అని చెప్పి నయోమి రూతుకు చెబుతుంది. కానీ రూత్ ఏముంటుంది? నేను వెళ్ళను, నన్ను ఇబ్బంది పెట్టను, నేను నీతోనే ఉంటాను అత్తగారు. ఏంటంటే నేను మీతోటే ఉంటాను అత్తగారు. ఇప్పుడు రోజుల్లో చూస్తే అత్తగా కోడలకి ఆకలి పడుతుందా? అస్సలు పడదు. ఏదో బంధ శత్రువులాగా, ఒకరు వేరే దేశం నుంచి వచ్చినట్టు, ఇంకోళ్ళు వేరే దేశం, ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగే గొప్ప వారలాగా అత్త కోడల మధ్య ఉంటుంది. కానీ ప్రతి అత్త ప్రతి కోడలు రూతు నయోమిని చూసి నేర్చుకోవాలి. నయోమి వృద్ధురాలైన నయోమి తోడు కోరుకోకుండా, తన స్వార్థం కోరుకోకుండా రూతు గురించి ఆలోచించి, నువ్వు దేశానికి వెళ్ళి సంతోషంగా ఉండని చెప్పి నయోమి రూతుకు చెప్తుంది. అటువంటి మనసు కలిగి అర్థం ఉండాలి. రూతు నిన్ను విడిచిపెట్టను, నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికే వస్తా, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు అని చెప్పి రూతు ఎవరు చెప్పింది? నయోమికి చెప్పింది. రూతు భర్త చనిపోయాడు. ఆ రూతు భర్త ఎవరి కుమారుడు? నయోమి కుమారుడు. నయోమి ఎవరిని నమ్ముతుంది? మన దేవుణ్ణి నమ్ముతుంది. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుణ్ణి, ఇజ్రాయేల్ జనాంగమును నడిపిన దేవుణ్ణి, మన కొరకు ఈ భూలోకంలో తిరిగి పుట్టి మన పాపముల కొరకు తన రక్తంను కాచి మనల్ని రక్షించిన దేవుణ్ణి ఎవరు నమ్మారు? నయోమి నమ్మింది. మా నయోమి కుమారుడు చనిపోయాడు. అయినా కానీ రూతు అవిశ్వాసరాలుగా మారిందా? మారలేదు. నమ్మకంతో ఉంది. ఏముంది? నమ్మకంతో ఉండి, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. కానీ మన జీవితంలో చిన్న కష్టం వచ్చినా మనం నమ్మకం కోల్పోతాం. కానీ అక్కడ రూతు నమ్మకం కోల్పోయిందా? నమ్మకం కోల్పోలా. రూతు విశ్వాసం కోల్పోయిందా? విశ్వాసం కోల్పోలా. రూతు ఎప్పుడైతే నయోమి వంశంలోకి వచ్చిందో అనుకుంది, ఈ దేవుడు నిజమైన దేవుడు, ఈ దేవుడే నా దేవుడు, ఈ జనమే నా జనం అని రూతు బలంగా నమ్మింది. ఆ ఒక్క నమ్మకానికి దేవుడు రూతుని తీసుకెళ్లి దేవుని వంశవాళ్ళలో నిలబెట్టాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రూతుకి గొప్ప ఆశీర్వాదం దేవుడు
కలగజేశాడు. అత్యంత పేదరికంలో ఉన్న రూతును ధనవంతుడైన బోయాజుకి ఇచ్చి వివాహం చేసి తన జీవితాన్ని మార్చాడు. ఆ రూతు వంశవాళ్ళ నుంచే దావీదు జన్మిస్తాడు. దావీదు వంశవాళ్ళ నుంచి యేసు ప్రభు గారు జన్మిస్తారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనం ఆలోచన చేసినట్లయితే ఒక అన్యురాలైన బోయాజు ఆకాశమందు నువ్వే దేవుడు, భూమి యందు మీరే దేవుడు అని చెప్పి బోయాజు విశ్వసించింది. దేవుడు బోయాజును గొప్పగా ఆశీర్వదించాడు. రూతు అన్యురాలైనా గాని నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు అని విశ్వసించింది. దేవుడు రూతుని గొప్పగా ఆశీర్వదించాడు. రూతు వంశవాళ్ళ నుంచి ఆయనే ఈ భూలోకంలో జన్మించారు. అదే విధంగా ఇంకో వచనం మనం చేసినట్లయితే దావీదు గురించి కూడా మనం ధ్యానం చేద్దాము. మత్తయి చదవండి, నెక్స్ట్ వచనం చదవండి ఒకసారి. రూతునందు ఒబేదును కనెను. రూతుకి ఎవరు పుట్టారు? ఒబేదాను. ఒబేదు యెష్షయిని కని. యెష్షయి ఎవరంటే దావీదు తండ్రి. అంటే వెరీ షార్ట్. రాహాబు బోయాజు. రాహాబు నందు ఎవరు పుట్టారు? బోయాజు. బోయాజు ఎవరి భర్త? రూతు భర్త. రూతుకి ఎవరు పుట్టారు? ఒబేదయ పుట్టాడు. ఒబేదయ ఎవరి తండ్రి? యెష్షయి. అంటే ఒబేదయ నుంచి ఎవరు పుట్టారు? యెష్షయి పుట్టారు. యెష్షయి నుంచి ఎవరు పుట్టారు? రాజైన దావీదు పుట్టారు. దావీదు నుంచి రాజైన సొలొమోను పుట్టారు. ఆ వంశం నుంచి యేసు ప్రభు గారు పుట్టారు. అయితే దావీదు మహారాజు కూడా ఒక పాపం చేశాడు. ఏంటండి? దావీదు మహారాజు కూడా ఒక పాపం చేశాడు. ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే యెష్షయి రాజైన దావీదును కనెను. ఉరియా భార్యగా నుండిన ఆమె యందు దావీదు సొలొమోనును కనెను. ఇక్కడ ఉరియా నేమ్ కూడా దేవుడు ప్రచురించాడు. ఉరియా భార్య అంటే, ఉరియా భార్య ఎవరు? బెత్సై. ఉరియా భార్య ఎవరు? బెత్సై. బెత్సై దావీదు భార్య కదా నిజానికి. బెత్సై ఎవరి భార్య? ఉరియా భార్య. ఉరియా ఎవరంటే దావీదు సైన్యంలో ఒక సైనికుడు, ఒక ప్రధాన సైనికుడు. అయితే దావీదు పాపం చేస్తాడు. ఉరియా భార్య యందు పాపం చేస్తాడు. ఆ పాపం చేసి ఒక కుమారుడు కంటాడు. అయితే ఆ పాపానికి దేవుడు హృదయం రగిలిపోతాడు. ఏంటంటే దేవుడు హృదయం రగిలిపోతాడు. రగిలిపోయి ఆ పాపం చేసినందుకు దావీదు బెత్షెబతో ఒక కుమారుని పాపం చేస్తాడు. దేవుడు ఆ కుమారుని సంహరిస్తాడు. ఎందుకంటే దావీదు పాపం వెనకాల చాలా ద్రోహం ఉంది. ఎందుకంటే ఆ బెత్షెబ భార్య భర్తగా ఉన్న ఉరియను సంహరించే ప్రయత్నం చేస్తాడు దావీదు. ఏం చేస్తాడండి? సంహరించే ప్రయత్నం చేస్తాడు. అంటే ఫస్ట్ రాకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తాడు. దాని తర్వాత ఇక యుద్ధంలో ఉరియా చనిపోయేలాగా ఉరియాను ముందస్తు స్థానంలో నుంచోపెట్టి చాలా పెద్ద పాపం చేశారు. ఎవరు చేశారు? దావీదు చేశారు. మన దేవుడు చాలా ప్రాక్టికల్గా ఉంటాడు. మన దేవుడు ఎలా ఉంటారండి? చాలా ప్రాక్టికల్, చాలా రియాలిటీ. అబద్ధం చెప్పరు. పరిశుద్ధ గ్రంథం ఎప్పుడు అబద్ధం చెప్పదు. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు నమ్మిన ప్రజలు ఏ పాపం చేయలేదని దేవుడు ఎప్పుడు చెప్పలేదు. దేవుడు నమ్మిన ప్రజలు దేవుడికి దావీదు అంటే చాలా ఇష్టం. దావీదు అంటే చాలా ఇష్టం. కానీ దావీదు పాపం చేస్తే పట్ట బయలుగా పరిశుద్ధ గ్రంథంలో దావీదు చేసిన పాపమును దేవుడు చూపించాడు. అంతే తప్ప దేవుడు దాయలేదు. నన్ను నమ్ముకున్న ప్రజలు ఏ పాపం చేయలేదని దాయలేదు. ఎందుకు? దేవుడు పక్షపాతి కాదు. దేవుడు రియాలిటీ ప్రాక్టికల్గా ఉంటుంది. అంటే మనిషి అంటేనే పాపం చేసే వ్యక్తి. మానవ హృదయం పాపంతో ఇంకిపోయి ఉండేది. కానీ దేవుడు అవకాశం ఇస్తాడు. ఆ హృదయాన్ని మార్చుకునే అవకాశం ఇస్తాడు. పాపపు బ్రతుకును మార్చుకునే అవకాశం ఇస్తాడు. అలా దావీదు కూడా అవకాశం ఇచ్చాడు. ఎప్పుడైతే బెత్షెబతో పాపం చేసి కలిగిన బిడ్డను దేవుడు ఎప్పుడైతే సంహరిస్తాడో దావీదు విరిగి నలిగిన హృదయముతో తను చేసిన పాపముతో, అంటే దావీదుకి తను ఎంత పాపం చేశాడో తనకు తెలిసేలాగా దేవుడు తెలియపరుస్తాడు. ఎప్పుడైతే దావీదుకి తను చేసిన ఘోరమైన పాపం అని తెలిసిందో దావీదు హృదయం విరిగి నలిగిపోతుంది. తెల్లార్లు ప్రార్థిస్తూ ఏడుస్తాడు. ఆ ఏడుపుకి మంచమంతా కూడా కన్నీటితో తడిచిపోయింది. అంతలాగా పశ్చాత్తాపడి, అంతలాగా విరిగి నలిగిన హృదయంతో చనిపోయిన కుమారుడితో ఎంతో వేదన చెంది బాధపడి తన హృదయాన్ని పరిపూర్ణంగా మార్చుకున్నాడు. పరిశుద్ధుడిగా మార్చబడ్డాడు. దేవుడి చేత క్షమించబడ్డాడు. అప్పుడు దేవుడు బెత్షెబ ఇంకో కుమారుని ఇచ్చాడు. ఆ కుమారుడే రాజైన సొలొమోను. ఆ సొలొమోను ద్వారా దేవుడు మనకి ఎంతో జ్ఞాన బోధనలు
బయలుపరచాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు కూడా పాపము చేశాడు. పాపము చేసిన దేవుడు దావీదుకి ఒక అవకాశం ఇచ్చాడు. అవకాశం బట్టి దావీదు తన బ్రతుకును మార్చుకున్నాడు. బ్రతుకును మార్చుకోనగా దావీదు వంశవాళ్ళ నుంచి యేసు ప్రభు గారు జన్మించారు. అంటే పాపం చేసినా గానీ నీ బ్రతుకును మార్చుకోవడానికి నువ్వు సిద్ధపడి ఉంటే, నీ స్థితిగతులు మార్చుకోవడానికి నువ్వు సిద్ధపడి ఉంటే, విరిగి నలిగిన హృదయంతో నువ్వు సిద్ధపడి ఉంటే, దేవుడు నీకు గొప్ప అవకాశాన్ని ఇస్తాడు. నీ బ్రతుకును గొప్పగా మారుస్తాడు. చీకటి అంధకారంలో నీ జీవితంలోకి ఆయన గొప్ప వెలుగును ప్రకాశింపచేస్తాడు. దానికి మనం చేయాల్సింది ఒకటే, ఆయనను పరిపూర్ణంగా నమ్మాలి. రాహాబు నమ్మినట్టు నమ్మాలి. రాహాబు విశ్వసించినట్టు విశ్వసించాలి. రూతు నమ్మినట్టు నమ్మాలి. రూతు విశ్వసించినట్టు విశ్వసించాలి. దావీదు తన పశ్చాత్తాపపడినట్టు విరిగి నలిగిన హృదయంతో మన బ్రతుకును మార్చుకోవాలి. తెల్లాళ్ళు ఏడ్చి కన్నీటితో మంచం తెరిచిన అంత విధంగా మన బ్రతుకును మార్చుకోవాలి. మన స్థితిగతులు మార్చుకోవాలి. విరిగి నలిగిన హృదయంతో దేవుని ఆరాధన చేసినట్లయితే, విరిగి నలిగిన హృదయంతో దేవునికి మన పాపములు ఒప్పుకున్నట్లయితే ఆయన మన బ్రతుకులు మారుస్తాడు. మన పాపపు జీవితాన్ని కడిగి వేస్తాడు. దేవుడి చిన్న వాక్యమును దీవించి ఆశీర్వదించి మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.